హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ యామ్ ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజు మీకోసం అయితే చనే దాల్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. సో ఈ రెసిపీని అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. తర్వాత దీని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఒక కప్పు వరకు అయితే పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నాను. సో ఇందులో వాటర్ పోసి ఓవర్ నైట్ అయితే నానబెట్టాలి. మీకు అవైలబుల్గా లేకపోతే 2 అవర్స్ అయినా మీరు నానబెట్టుకోవచ్చు. సో నేనైతే దీన్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకున్నానండి. మీకు త్వరగా నానాలి అంటే మీరు వేడి నీళ్ళలో వేసి కూడా నానబెట్టుకోవచ్చు. సో ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత నేను మొత్తం ఈ విధంగా తీసుకొని ఒక క్లాత్ మీద, సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పప్పుని జస్ట్ అలా చెమ్మ లేకుండా అయితే నేను తుడుచుకుంటున్నానండి. ఇవి ఆల్మోస్ట్ అయితే ఎలా ఉంటాయంటే మీకు మూంగ్ దాల్ టైప్ అయితే ఉంటుంది. బట్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మూంగ్ దాల్ ఎలా అంటే దాని టేస్ట్ వేరే, దీని టేస్ట్ వేరే. సో ఇలా అయితే పప్పు మొత్తంని కూడా నేనైతే క్లాత్ మీద వేసి అయితే ఇలా చెమ్మ లేకుండా మొత్తము, సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము పప్పుని మొత్తము చెమ్మ లేకుండా అయితే తుడుచుకోవాలి అండి. సో ఈ విధంగా నేను ఒక 5-6 మినిట్స్ అయితే ఈ విధంగా చేశాను. వీటినైతే పక్కన పెడదాం ఫ్యాన్ కింద. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేశాను. సో మొత్తం అయితే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే డీప్ ఫ్రై ఐటెమ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫ్యాన్ కింద కూడాను, సో చల్లారాలని ఆ పప్పుని మొత్తం ఇందులో వేసేయాలండి. మనకి ఆయిల్ ఎలా హీట్ అవ్వాలంటే ఇలా పప్పు వేస్తే పైకి అలా తేలిపోవాలి. మీకు కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే ఇలా పప్పు వేస్తే అలా పైకి రావాలండి. అప్పుడే మనకు ఆయిల్ బాగా హీట్‌గా ఉంది. సో ఇది ఫ్రై అవ్వడానికి కరెక్ట్‌గా ఆయిల్ హీట్ అయింది అని అర్థం అనమాట. నేను స్పీడ్‌గా చెప్తున్నాను మీరు అనుకోకండి. మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత, సో చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ చాలండి. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయినా కానీ మాడిపోతాయన్నమాట. సో ఇలా మనం ఫ్రై చేసుకొని దీన్నైతే ఒక ప్లేట్‌లోకైతే తీసుకుందాము. సో మొత్తము ఈ విధంగా చూస్తున్నారు, మనకి ఆయిల్ ఎక్కడా కూడా ఉండకూడదండి. సో మొత్తం ఇలా తీసుకోవాలి. మీరు అంటే ఈ ఐటెము చేసుకొని ట్రావెలింగ్‌లో కూడా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. మీకు టమ్మీ ఫుల్‌గా కూడా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మనము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ నేను ఒక గుప్పెడు వరకు అయితే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 5, 6 రెబ్బల వరకు అయితే వెల్లుల్లి వేస్తున్నాను. అలాగే ఒక 4, 3 వరకు అయితే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పల్లీలు చనే దాల్ని డామినేట్ చేస్తుందేమో అని నేను పల్లీలైతే వేయలేదండి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా. సో ఇప్పుడైతే వేయించిన పప్పు మొత్తము ఒక ప్లేట్‌లోకైతే తీసుకుందాము. సో ఇలా తీసుకున్న దాంట్లో మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం అంటే లిటిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో అన్నీ కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను ఉప్పు వేస్తున్నాను. దీని తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మనము కారం వేస్తున్నాను. మీరు కావాలంటే ఏ టైప్ ఆఫ్ మసాలాలు కూడా వేసుకోవచ్చండి. అండ్ ఇందులో చాట్ మసాలా కానీ, ధనియాల పొడి, గరం మసాలా ఏమైనా వేసుకోవచ్చండి. సో నేనిక్కడ మిక్స్చర్ టైప్ చేశాను కాబట్టి ట్రావెలింగ్‌లో చాలా బావుంటుంది. సో నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడ కరివేపాకు అండ్ వెల్లుల్లి అలాగే మనము ఎండుమిర్చిని కూడా సో మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీన్ని ఎలా అంటే మీరు ఇందులో చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా కూడా నేను యాడ్ చేయొచ్చండి. సో నేనిప్పుడు యాడ్ చేయలేదు. నేనది సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాననమాట. ఎలా అంటే నేను సర్వ్ చేసుకునేటప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం లెమన్ అండ్ పైనుంచి కొంచెం అయితే నేను ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర వేసుకొని చాట్ టైప్ అయితే ఎంజాయ్ చేస్తాను. సో మీకైతే అది కూడా ట్రై చేయమని చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేదైతే నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీ ఫీడ్‌బ్యాక్ అయితే కింద మెన్షన్